చిరంజీవి లేటెస్ట్ సోషల్ ఫ్యాంటసీ సినిమా విశ్వంబర. ఈ మూవీలో బాలీవుడ్ భామ మౌని రాయ్ స్పెషల్ సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. తెలుగులో ఆమెకు తొలి సాంగ్ ఇది. సాంగ్ షూటింగ్ ఫినిష్ అయింది. దాంతో చిరు కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్యతో దిగిన ఫోటోలను ఆవిడ సోషల్ మీడియాలో షేర్ చేసింది. అవి వైరల్ అయ్యాయి. దాంతో ఆ ఫోటోలు లీక్ అయ్యాయని ఫ్యాన్స్, ఆడియన్స్ భావిస్తున్నారు. మౌని రాయ్ చిరు ఉన్న ఈ ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. విఎఫ్ఎక్స్ సంబంధించిన అవుట్పుట్ వచ్చిన తరువాత, సంతృప్తి చెందిన తరువాతే రిలీజ్ డేట్ ప్రకటిస్తామని వశిష్ఠ చెబుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి వశిష్ఠ కాంబినేషన్ లో రూపొందుతున్న లేటెస్ట్ సోషియో ఫ్యాంటసీ ఫిలిం విశ్వంబర. చెన్నై సోయగం, త్రిష, ఆశికా రంగనాథ్ హీరోయిన్లుగా నటించారు. కీరవాణి సంగీతం అందిస్తూ ఉన్నారు. యువి క్రియేషన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మితం అవుతున్న ఈ చిత్రం ఎప్పుడో షూటింగ్ ని కంప్లీట్ చేసుకుంది. కేవలం ఆ సాంగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉందని అంటూ ఉన్నారు. ఈ స్పెషల్ సాంగ్ ని మాస్ బీట్ తో సంగీత దర్శకుడు బీమ్స్ స్వరపరుస్తూ ఉన్నారు. ఈ ఏడాది బంపర్ హిట్ గా నిలిచిన సంక్రాంతికి వస్తున్నాంకి బీమ్స్ సంగీతం భలేగా పనిచేశాయి. ఈ చిత్రంలోని పాటలు మాస్ క్లాస్ అన్న తేడా లేకుండా అందరినీ ఆకట్టుకుంటూ ఉన్నాయి. చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి రూపొందిస్తున్న చిత్రానికి కూడా బీమ్స్ స్వరకల్పన చేస్తూ ఉన్నారు. చిరంజీవి సినిమాలో ఐటమ్ నెంబర్ ఉంటే ఇరగదీసేలా ఉండాలని అభిమానులు ఆశిస్తూ ఉన్నారు. మరి వారి అంచనాలకి తగ్గట్టుగానే బీమ్స్ బాణీలు ఉంటాయని టాక్. దాదాపు 21 సంవత్సరాల క్రితం చిరంజీవి అంజీ సినిమా అప్పట్లో జనాల్లో విశేషమైన క్రేజ్ క్రియేట్ చేసింది. ఆ సినిమాకి ముందు శ్రీని మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంచుకున్నారు. ఒక పాటను కూడా చిత్రీకరించాడు. తర్వాత పలు మార్పులు జరిగి మణి శర్మ బాణీలతోనే అంజీ రిలీజ్ అయింది. అప్పట్లో గ్రాఫిక్స్ తో అంజీ అలరించే ప్రయత్నం చేసింది. ఇప్పుడు విశ్వంబరలోను జిఎఫ్ఎక్స్ వర్క్ ఎక్కువగా ఉంది. అంతేకాదు విశ్వంబర విడుదలలోనూ జాప్యం జరుగుతోంది. అయితే అప్పుడు స్త్రీ స్థానంలో మణి శర్మ వచ్చి ఒక పాట మినహా అన్ని పూర్తి చేశారు. ఇప్పుడు కీరవాణి బిజీ వల్ల బీమ్స్ వచ్చి ఒక పాటకి ట్యూన్ కడుతూ ఉన్నారు. ఏది ఏమైనా చివరగా మిగిలిన పాట పూర్తయితే విశ్వంబర రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేస్తారు. మరి కీరవాణికి బదులుగా ఒక పాట బాణీలు కడుతున్న బీమ్స్ ఈ ఐటెం నెంబర్ ని ఎలా రూపొందిస్తారో చూడాలి.